హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. టుడే మై వర్క్ ఏంటంటే మీకు డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఉన్నటువంటి ఒక ఇండివిజువల్ బిల్డింగ్ లో స్విచ్ బోర్డ్స్ అయితే వేయాలి. అక్కడ నేను యూజ్ చేసినటువంటి స్విచ్ బోర్డ్స్ ఏంటంటే ఇక్కడ మీకు గోల్డ్ మెల్ గ్రాజియా ప్లేట్ ఉంటుంది చూసారు కదా. మీకు వైట్ కలర్ ప్లేట్ ఉండి చుట్టూ మీకు సిల్వర్ కలర్ లో బార్డర్ కింద అయితే ఉంటుంది. ఈ ప్లేట్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ. 8 మోడ్యులర్ ప్లేటు, 6 మోడ్యులర్ ప్లేటు, అలా మీకు ఇది మీకు 4 మోడ్యులర్ ప్లేట్, ఇది అలాగే 2 మోడ్యులర్ ప్లేటు, ఇలా మీకు ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఇవి వచ్చి మీకు ఇక్కడ ఫ్యాన్ రెగ్యులేటర్స్. ఇవి 2 మోడ్యులర్ కి సంబంధించినటువంటి ఫ్యాన్ రెగ్యులేటర్స్, స్టెప్ టైప్ రెగ్యులేటర్స్. రెగ్యులేటర్స్ ఎప్పుడైనా సరే స్టెప్ టైప్ రెగ్యులేటర్స్ బాగుంటాయి. తర్వాత ఇవి వచ్చి మీకు సాకెట్స్, 16 ఆంపియర్స్ సాకెట్స్. అలాగే వచ్చి మీకు ఇది 16 ఆంపియర్స్ స్విచెస్, 1 వే స్విచెస్. అలాగే ఇది మీకు 6 ఆంపియర్స్ 2 వే స్విచెస్. తర్వాత మీకు ఇది 6 ఆంపియర్స్ 1 వే స్విచెస్. అంటే మీకు 10 ఆంపియర్స్ 1 వే స్విచెస్. తర్వాత ఇవి మీకు 3 పిన్ సాకెట్స్ 10 ఆంపియర్స్ కి సంబంధించినట్టు. ఇవి మీకు 2 మోడ్యులర్ జీ మెట్లు అయితే 2 మోడ్యులర్ డమ్మీ ప్లేట్లు. ఇదేమో 8 మోడ్యులర్ 6 మోడ్యులర్. ముందుగా నేను మీకు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఒక 8 మోడ్యులర్ బోర్డు అయితే ఉంటుంది. డోర్ తీసిన వెంటనే ఆ 8 మోడ్యులర్ బోర్డు అనేది ఫినిషింగ్ చేస్తున్నాను చూడండి. ఆల్రెడీ న్యూట్రల్ ఎర్త్ అదన్నీ ఫినిషింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మన ఇక్కడ ఎర్త్ ఉంది కదా, ఎర్త్కి నేను టేప్ వేసి పక్కన పెడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ సాకెట్ అయితే రాదు. సాకెట్ అయితే రానప్పుడు ఇక్కడ మనకి ఎర్త్తో అయితే యూజ్ ఉండదు. అలాగే న్యూట్రల్ ఉంది కదా, న్యూట్రల్ కూడా నేను టేప్ వేసి పక్కన పెడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ సాకెట్ అనేది లేనప్పుడు ఈ న్యూట్రల్ ఈ ఎర్త్ అయితే మనం ఇందులో యూజ్ చెయ్యం. అందువల్ల ఇలా ఈ విధంగా న్యూట్రల్ ని మీకు పైప్స్ అనేవి ఉంటాయి కదా, ఆ పైప్స్ లోకి రివర్స్ లో అయితే తోసేసుకోవాలి. మనకి బోర్డులో అడ్డు లేకుండా వైర్ అనేది ఇలా ఈ విధంగా. తర్వాత మీకు ఇది ఎర్త్ వైర్ ని కూడా నేను రివర్స్ లో తోసేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకు అవసరం ఉన్నటువంటి వైర్లనే మనం కలుపుకోవడానికి అయితే పెట్టుకోవాలి. మిగిలిన అవసరం లేనివి పైప్స్ అనేవి ఉంటాయి కదా, పైప్స్ లో పెట్టేసుకోవాలి. అది మీకు 2 వే కనెక్షన్ వైర్స్ వచ్చి మీకు కంట్రోల్స్. మీకు చాలా కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఇండివిజువల్ పాయింట్స్ అయితే లాగించుకున్నారు కస్టమర్. ఏ పాయింట్ గా పాయింట్ అయితే సెపరేట్ పాయింట్ అయితే లాగించుకున్నారు. లూపింగ్ అయితే చేయనివ్వలేదు. ఇప్పుడు నేను మీకు అక్కడ 8 మోడ్యులర్ ప్లేట్ ఉంది కాబట్టి ఒకసారి 8 మోడ్యులర్ ప్లేట్ ని అయితే ఓపెన్ చేసుకుని దానికి సంబంధించినటువంటి స్విచ్లన్నీ ప్రెస్ చేస్తాను. ఇలా 8 మోడ్యులర్ ప్లేట్ అనేది పైన క్యాప్ అనేది రిమూవ్ చేసుకున్న తర్వాత దాన్ని క్యాప్ అనేది ఒక కవర్లో అయితే పెట్టాలి మనం. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు ఇంకా పెయింట్స్ అనేవి అవ్వలేదు. మనం స్విచ్ బోర్డ్స్ అనేవి ప్రెస్ చేసి మళ్ళీ మనకి పెయింట్స్ అనేది అవుతాయి. పెయింట్ అనేది అయిపోయిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ క్యాప్స్ అనేది ప్రెస్ చేస్తాం. అలా క్యాప్స్ అనేది మనం ముందుగా ప్రెస్ చేస్తాం అనుకుని ఏమవుతుందంటే మీకు పెయింట్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. అలాగే నేను ముందుగా 8 మోడ్యులర్ స్విచ్ బోర్డ్లో 2 వే స్విచెస్ అయితే 10 ఆంపియర్స్ 2 వే స్విచెస్ అయితే 2 ప్రెస్ చేశాను. లైట్కి ఒక 2 వే స్విచ్, ఫ్యాన్కి ఒక 2 వే స్విచ్. తర్వాత నేను ఇప్పుడు 1 వే స్విచెస్ అయితే ప్రెస్ చేస్తాను. ఎందుకంటే అక్కడ మనకి సాకెట్ అనేది లేదు. మిగిలిన అన్ని 1 వే స్విచెస్ వేయాలి. ఇలా మనం స్విచెస్ అనేవి ఇలా ఓపెన్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక్కొక్క బాక్స్ లో మీకు 4 స్విచెస్ అయితే వస్తాయి. 5 4 20, ఒక బాక్స్ కి 20 స్విచ్లు అయితే ఉంటాయి మొత్తం. ఇది మీకు చీప్ అండ్ బెస్ట్ లో అయిపోతాయి ఈ స్విచెస్ అనేవి. చాలా మంది సబ్స్క్రైబర్స్ నన్ను అడుగుతారు, అన్న మీరు ఎక్కువగా వాడేటువంటి స్విచెస్ ఏంటి అని అడుగుతారు. నేను ఎక్కువగా గోల్డ్ మెల్ కరువు స్విచెస్ అయితే వాడతాను. ఈ గ్రాజియా ప్లేట్స్ అయితే వాడతాను. ఈ మీకు స్విచ్ అనేది 1 వే స్విచ్ అనేది 25 రూపాయలు అయితే ఉంటుంది. 2 వే స్విచ్ అనేది ఒక 100 రూపాయల దాకా ఉంటుంది. 100 రూపాయలు 80 రూపాయల దాకా ఉంటుంది. 2 వే స్విచ్ అనేది రేట్ ఎక్కువ. 1 వే స్విచ్ అనేది ఒక 25 రూపాయలు 30 రూపాయల దాకా ఉంటుంది రేట్ అనేది. ఇలా మీకు స్విచెస్ కి ఒక ర్యాపర్ కింద అయితే ఉంటుంది. ఆ ర్యాపర్ అనేది మనం రిమూవ్ చేసుకుని స్విచ్ అనేది ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా బోర్డు అయితే కంప్లీట్ అయింది. మొత్తం మీకు స్విచెస్ అయితే మనం లూపింగ్ చేసుకునేటప్పుడు కింద ఒక పేపర్ కింద అయితే పెట్టుకుని ఆ పేపర్ కింద అయితే లూపింగ్ చేసుకోవాలి. స్విచ్ బోర్డ్ అనేది గీతలు పడకుండా ఉంటుంది. నేను ప్రజెంట్ అయితే ఇక్కడ 2 వే స్విచెస్ కి అయితే లూపింగ్ అయితే చేయట్లేదు. ఎందుకంటే 2 వే స్విచెస్ కి కామన్ వైర్లు కనెక్ట్ చేస్తాము. అలాగే కంట్రోల్స్ కూడా నేను అదే బోర్డులో కనెక్ట్ చేస్తాను. అందువల్ల 2 వే స్విచెస్ కి అయితే ఎటువంటి వైర్లు అయితే కనెక్ట్ చేయట్లేదు. మిగిలినటువంటి 6 స్విచ్లు అయితే ఉంటాయి. 3 స్విచ్లు ఇన్వర్టర్, 3 స్విచ్లు కరెంట్ అయితే ఇస్తాను. ఇలా మీకు 3 స్విచ్లకి అయితే రెడ్ కలర్ వైర్ అయితే లూపింగ్ చేశాను కదా. తర్వాత మిగిలినటువంటి 3 స్విచెస్ కి బ్లూ కలర్ వైర్ అయితే లూపింగ్ చేస్తున్నాను చూడండి. ఇలా ఈ విధంగా మిగిలిన 3 స్విచ్లకి మనం బ్లూ కలర్ వైర్ అయితే లూపింగ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా లూపింగ్ చేసుకున్న తర్వాత మీకు స్విచ్ నుండి స్విచ్ కి లూపింగ్ అయితే ఈ విధంగా చేసుకోండి. చాలా మంది పైన ఉన్నటువంటి స్లీవ్ అయితే తీసేసి డైరెక్ట్ గా కనెక్ట్ చేస్తూ ఉంటారు. అలా చేస్తే ఫ్యూచర్ లో మనం ఎప్పుడన్నా స్విచ్ అనేది రిమూవ్ చేయాలనుకోండి, బోర్డు ఓపెన్ చేసి కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. అలా కాకుండా మనం ఎలా స్విచ్ నుండి స్విచ్ కి లూపింగ్ పెట్టుకుంటే మనకి స్విచ్ పోయినా స్విచ్ అనేది మళ్ళీ మనం ఈజీగా రీప్లేస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఈ లూపింగ్ అయితే మీకు ఫస్ట్ 2 2 వే స్విచెస్, తర్వాత మిగిలిన 1 వే స్విచెస్. స్లీవ్స్ అయితే తీస్తున్నాను చూడండి. ముందుగా ఇందులో మీకు ఇన్వర్టర్ అయితే నేను బ్లూ కలర్ వైర్ అయితే యూజ్ చేశాను. 1.5 వైర్ అది మీకు ఇన్వర్టర్ కి ఒక 3 స్విచ్లు అయితే ఇస్తున్నాను. అలాగే మనకి కరెంట్ కి నేను ఇక్కడ 2.5 స్క్వేర్ mm వైర్స్ అయితే లాగాను. ఎల్లో కలర్ వైర్ 2.5 స్క్వేర్ mm అనేది ప్రతి బోర్డ్ లో
ఇన్వర్టర్, అలాగే మీకు మెయిన్ సప్లై, ఫేజ్ న్యూట్రల్, అంటే మీకు మెయిన్ సప్లై, న్యూట్రల్ అనేది ఉంటుంది. మొత్తం 4 వైర్లు అయితే ఉంటాయి ప్రతి బోర్డులో. ఫేజ్ న్యూట్రల్, ఇన్వర్టర్ ఎత్తు. తర్వాత నేను మీకు ఇప్పుడు 2-వే కనెక్షన్లు అయితే కనెక్ట్ చేస్తున్నాను చూడండి. 2-వే కనెక్షన్స్ అనేది నేను ఎల్లో కలర్, బ్లాక్ కలర్ అయితే రన్ చేసుకున్నాను. అంటే ఒకటి లైట్కి, ఒకటి ఫ్యాన్కి ఇవ్వడానికి అయితే బాగుంటుందని. ఇలా ఈ విధంగా ట్విస్టింగ్ చేసుకుని ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేను 2-వే కనెక్షన్స్ ఉన్నటువంటి 2-వే కనెక్షన్స్ మీకు 3 పోల్స్ అయితే ఉంటాయి. 3 పోల్స్కి మనం లూపింగ్ అయితే చేసుకోవాలి. ముందుగా నేను ఎల్లో కలర్ని అయితే లైట్కి అయితే వాడుకుంటున్నాను. స్టార్టింగ్ స్విచ్ అయితే లైట్ అయితే వస్తుంది. దాని పక్కన ఉన్నటువంటి 2-వే స్విచ్ అనేది ఫ్యాన్ అయితే వస్తుంది. ఇలా ఈ విధంగా లైట్కి 2-వే వైర్స్ అనేది కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఫ్యాన్కి సంబంధించినటువంటి 2-వే స్విచ్చెస్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా మీకు ఈ విధంగా ఫ్యాన్ సంబంధించిన 2-వే కూడా కనెక్ట్ చేశాను. ముందుగా మీకు బాత్రూమ్ సంబంధించినటువంటి స్విచ్ కంట్రోల్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే బాత్రూమ్ కి ఇక్కడ మనం స్విచ్ అనేది ఆన్ చేస్తే మీకు పక్కనే బాత్రూమ్ కనిపిస్తుంది చూసారు కదా, వాష్రూమ్. ఆ వాష్రూమ్ లో లైట్ అయితే ఆన్ అవుతుంది. ఇలా మీకు ఇలా లోపలికి అయితే వెళ్ళింది. ఇక్కడ నుండి పాయింట్ ఆ పైకి అయితే వచ్చింది చూసారు కదా. ఈ లోపల పాయింట్ అయితే ఆన్ అవుతుంది. ఇలా ఈ విధంగా ముందుగా మనం బాత్రూమ్ పాయింట్ అయితే కనెక్ట్ చేసుకున్న తర్వాత నేను మీకు కింద పుట్ ల్యాంప్ పాయింట్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. కింద ఫుట్ ల్యాంప్ అయితే 3 మాడ్యులర్ ఫుట్ ల్యాంప్ అయితే ఉంది. మీకు బాత్రూమ్ స్విచ్, కింద ఫుట్ ల్యాంప్ స్విచెస్ అనేది అయిపోయిన తర్వాత మీకు మిగిలిన ఇంకా 4 1-వే స్విచ్లు అయితే మిగిలాయి. అంటే 2-వే స్విచ్లు తీసేయగా మనం పవర్ సప్లై అనేది ఇచ్చుకుని ఒకసారి చెక్ చేయాలి. తర్వాత నేను మీకు ఇక్కడ కంప్యూటర్ బోర్డు అనేది ఉంటుంది కదా, కంప్యూటర్ బోర్డు దగ్గర నేను ల్యాన్ వైర్ అయితే తీసుకొచ్చాను. క్యాట్ 6 వైర్. ఈ క్యాట్ 6 వైర్ అనేది ప్రజెంట్ అవసరం లేదు కాబట్టి నేను లోపలికి అయితే ఫోల్డ్ చేసేస్తున్నాను మొత్తం వైర్ ని. ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి నేను 2 మాడ్యులర్ జీమెట్ డమ్మీ ప్లేట్ ఉంటుంది కదా, ఆ డమ్మీ ప్లేట్ అయితే బిగిస్తున్నాను. ఒకవేళ ఎప్పుడైతే వాళ్ళకి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుందో అప్పుడు ఆ డమ్మీ అయితే ఓపెన్ చేసుకుని ఆ డమ్మీకి హోల్ వేసుకుని క్యాట్ 6 దానికి RJ45 పిన్ అనేది ఇక్కడ 1 ఇంచ్ స్టార్ స్క్రూస్ అయితే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ స్విచ్ బోర్డ్స్ అయితే బిగించడానికి. మీకు స్విచ్ బోర్డ్స్ బిగించుకునేటప్పుడు మీరు యూజ్ చేయవలసిన టూల్ అయితే ఒకటి ఉంటుంది, మస్ట్ అండ్ షుడ్ బి. ఆ టూల్ అనేది ఏంటంటే మీకు స్పిరిట్ లెవెల్. ఇది ఈ స్పిరిట్ లెవెల్ ప్రైస్ వచ్చి మీకు అరౌండ్ ఒక 200 రూపీస్ అయితే ఉంటుంది. ఇలా మన స్పిరిట్ లెవెల్ అనేది పెట్టుకుని మనం లెవెల్ చూసుకుని బిగించుకుంటే బాగుంటుంది. ఈ విధంగా తర్వాత పైన క్యాప్ని అయితే ప్రెస్ చేసేస్తాను. ఎందుకంటే అవి డమ్మీలే కాబట్టి దానిపైన పెయింట్ కూడా వేసేసుకోవచ్చు, పెయింటర్. తర్వాత నేను ఇక్కడ 2-వే బోర్డుకి సంబంధించినటువంటి 2-వే స్విచెస్, ఫ్యాన్ రెగ్యులేటర్, మంచం దగ్గర ఉంటాయి కదా, ఆ బోర్డుని అయితే ఇక్కడ సెట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా. తర్వాత ఇక్కడ మంచానికి ఈ పక్కన ఒక 6 మాడ్యులర్, ఆ పక్కన ఒక 6 మాడ్యులర్ అయితే ఉంటుంది. ఒక 6 మాడ్యులర్ లో 2-వే స్విచ్లు, ఏసీ స్విచ్, ఫ్యాన్ రెగ్యులేటర్ ఉంటుంది. ఇంకో 6 మాడ్యులర్ లో సాకెట్లు అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చి మీకు ఇది కంప్యూటర్ బోర్డు. ఇది కంప్యూటర్ బోర్డు లో మీకు 3 సాకెట్లు, 2 స్విచ్లు అయితే వేసాను. అలాగే ఇక్కడ మా హెల్పర్ అయితే లూపింగ్ అయితే చేసుకుంటున్నాడు. ఇక్కడ ముందుగా మీకు ఎర్త్ అనేది 3 వైర్లు వచ్చి చూసారు కదా, ఈ బోర్డు నుండి వేరే బోర్డుకి అయితే ఎర్త్ వైర్ అయితే లూప్ అయ్యి వెళ్ళింది. ఇప్పుడు నేను 3 వైర్లని నేను ఒక 2 వైర్లు అయితే కట్ చేసుకుని లూపింగ్ అయితే చేసుకున్నాను చూడండి ఒక వైర్ కి. అంటే మనం 3 వైర్లని కలిపి సాకెట్లు అయితే పెట్టలేము. అంటే సాకెట్ పోల్ అనేది చిన్నది ఉంటుంది కదా, స్క్రూ అనేది ఎంత లూజ్ చేసుకున్నా వైర్స్ అయితే వెళ్ళవు, 3 వైర్స్ అనేవి. అందువల్ల నేను ఇలా లూపింగ్ అయితే చేసుకుంటున్నాను. ఒక ఎర్త్ వైర్ కి మిగిలిన 2 ఎర్త్ వైర్లు అయితే లూపింగ్ అయితే చేస్తున్నాను. ఇలా ఈ విధంగా ఎర్త్, న్యూట్రల్, ఇన్వర్టర్. ఇందులో మీకు ఇన్వర్టర్ ఒకటి వచ్చింది. తర్వాత ఇది వచ్చి మీకు 2-వే కనెక్షన్స్, ఏసీ స్విచ్ ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఇది ఒక 6 మాడ్యులర్ బోర్డు. ఇందులో కూడా మీకు ఇక్కడ సాకెట్ రాదు కాబట్టి నేను న్యూట్రల్ వైర్ కి అయితే టేప్ వేసి పక్కన పెడుతున్నాను. తర్వాత మీకు ఎర్త్ వైర్ కూడా టేప్ వేసి పక్కన పెట్టేస్తాను. ప్రతి బోర్డులో మీకు కామన్ గా ఫేజ్ న్యూట్రల్, ఇన్వర్టర్, ఎర్త్ అయితే ఉంటుంది. ఏదైతే అది మనం ఆప్షనల్ గా అక్కడ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత నేను 2-వే కనెక్షన్స్ అయితే డివైడ్ చేస్తున్నాను చూడండి. బ్లాక్ కలర్ వైర్స్, ఎల్లో కలర్ వైర్స్ ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. బ్లాక్ అనేది ఫ్యాన్ కి ఇస్తాను, ఎల్లో కలర్ అనేది లైట్ కి అయితే కనెక్ట్ చేస్తాను. తర్వాత ఇక్కడ మీకు 4 స్క్వేర్ mm వైర్స్ అయితే ఉన్నాయి. అలాగే మీకు ఇక్కడ ఫేజ్ వైర్ అయితే ఉంది, 2.5 స్క్వేర్ mm ఫేజ్ ఉంది. ఆ ఫేజ్ తో కూడా అవసరం లేదు, అది కూడా నేను టేప్ వేసి పక్కన పెడుతున్నాను. ఎందుకంటే 2-వే కనెక్షన్స్ కి ఏదైతే ఆ బోర్డు లోనైతే కంట్రోల్స్ అయితే ఇచ్చాం మాస్టర్ బోర్డు లో, ఇక్కడ బెడ్ దగ్గర ఉన్నటువంటి బోర్డులో ఇన్వర్టర్ అయితే కనెక్ట్ చేస్తాం. ఫ్యాన్ లైట్, మస్ట్ అండ్ షుడ్ బి ఇన్వర్టర్ అయితే కనెక్ట్ అయి ఉండాలి. అలాగే మీకు ఏసీకి సంబంధించినటువంటి 4 స్క్వేర్ వైర్స్, కంట్రోల్ వైరు, అలాగే ఫేజ్ వైర్ సంబంధించినటువంటి వైర్లు 2 4 స్క్వేర్ వైర్లు రెడ్లు కనిపిస్తున్నాయి చూసారు కదా, వీటికి కూడా నేను టేప్ వేసి డివైడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మనం వైరింగ్ లాక్కునేటప్పుడే కేర్ఫుల్ గా అయితే లాక్కోవాలి వైరింగ్ చేసుకునేటప్పుడు. ఇక్కడ నేను మీకు కంట్రోల్ కి, ఫేజ్ కి స్లీవ్ అయితే తీస్తున్నాను. తర్వాత మీకు ఎల్లో మీకు 1.5 బ్లూ వచ్చి ఇన్వర్టర్. ఇక్కడ మా హెల్పర్ అయితే లూపింగ్ అయితే చేసుకుంటున్నాడు స్విచ్ బోర్డ్స్ ని. తర్వాత మీకు మంచానికి ఇంకో పక్కన ఉన్నటువంటి బోర్డులోనైతే 2 స్విచ్లు, 2 సాకెట్లు ఉన్నటువంటి బోర్డు అయితే వస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ముందుగా నేను ఎర్త్ అయితే కనెక్ట్ చేస్తున్నాను.
3 పిన్ సాకెట్లు ఉన్నాయి కాబట్టి ఎర్త్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు న్యూట్రల్ ఉంది కాబట్టి న్యూట్రల్ని సాకెట్కి లూపింగ్ చేసుకున్న తర్వాత ఆ న్యూట్రల్ వైర్ని కూడా సాకెట్లో అయితే కనెక్ట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా. తర్వాత మీకు 2 స్విచ్చెస్ అయితే ఉన్నాయి కదా, ఒక సాకెట్కి ఒక స్విచ్, ఒక సాకెట్కి ఒక స్విచ్, ఒకటి ఇన్వర్టర్ ఫేజ్, ఒకటి కరెంట్ ఫేజ్. దేనికి ఏది కనెక్ట్ చేసుకున్నా పర్వాలేదు, ఆప్షనల్ అది. మీకు చెప్పాను కదా ప్రతి బోర్డులో ఫేజ్, న్యూట్రల్, ఇన్వర్టర్, ఎర్త్ అనేది కన్ఫర్మ్గా 4 వైర్లు అయితే ఉంటాయి. నేను వైరింగ్ అయితే ఇలాగే చేసుకుంటాను, ఎందుకంటే చేసేదంతా మీకు పిఓపి సీలింగ్ వైరింగ్. ఆ సీలింగ్ వైరింగ్లో మళ్ళీ మనం ఇంకో 4-5 వైర్లు లాక్కోవాలంటే రావచ్చు, రాకపోవచ్చు. అందువల్ల నేను ముందుగానే వైర్స్ అనేది నేను ఎక్కువగా లాక్కుని పెట్టుకుంటాను. అంటే ఏదైతే మనం అక్కడ యూజ్ చేస్తామో అవన్నీ తీసుకొచ్చి ఆ బోర్డులో అయితే పెట్టడం జరుగుతుంది. ఇలా మీకు వైర్స్ అన్ని కనెక్ట్ చేయడం అయితే జరిగింది. తర్వాత నేను మీకు ఇక్కడ 2-వే స్విచ్చెస్కి సంబంధించినటువంటి బోర్డుని అయితే బిగిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు 4 mm ఏసీ వైర్స్, ఇవి కంట్రోల్ ఫేజ్. ఇక్కడ మీకు 20 amp స్విచ్ అయితే ఇక్కడ వేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇండికేటర్ అయితే లేదు ఈ స్విచ్కి. మనకు 20 amp స్విచ్చెస్లో ఇండికేటర్ స్విచ్చెస్ ఉంటాయి, ఇండికేటర్ లేనటువంటి స్విచ్చెస్ కూడా ఉంటాయి. ముందుగా నేను కంట్రోల్ని అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. స్విచ్ యొక్క కింది పోల్లో ఏసీకి సంబంధించినటువంటి ఫేజ్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. తర్వాత నేను 2-వే కనెక్షన్కి సంబంధించినటువంటి సెంటర్ పోల్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి. మీకు ఇక్కడ ఫ్యాన్ రెగ్యులేటర్ ఒక వైర్కి మనం ఇన్వర్టర్ వైర్ని అయితే కనెక్ట్ చేశాను. అదే ఇన్వర్టర్ వైర్ని తీసుకెళ్ళి మీకు లైట్ 2-వే స్విచ్ సెంటర్ పోల్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ బోర్డులోనైతే మనం ఇన్వర్టర్ ఫేజ్ని అయితే కనెక్ట్ చేస్తున్నాము, మంచం దగ్గర ఉన్నటువంటి బోర్డులో. అక్కడ ఉన్నటువంటి మాస్టర్ బోర్డులో కంట్రోల్స్ అయితే కనెక్ట్ చేస్తాము. తర్వాత కింద కామన్ వైర్స్ ఉంటాయి కదా, పైన ఒక వైరు కింద ఒక వైరు మనం కామన్గా అయితే కనెక్ట్ చేసుకోవాలి. ముందుగా నేను లైట్కి సంబంధించినటువంటి ఎల్లో కలర్ వైర్ని అయితే ఫస్ట్ 2-వే స్విచ్కి అయితే కనెక్ట్ చేసుకుంటాను. తర్వాత ఫ్యాన్కి సంబంధించినటువంటి బ్లాక్ కలర్ వైర్ని అయితే సెకండ్ 2-వే స్విచ్కి అయితే కనెక్ట్ చేసుకుంటాను. ఇలా 2-వేస్ అనేవి 2 కలర్స్ అయితే రన్ చేసుకోవాలి, ఒకటే కలర్ అయితే రన్ చేయకూడదు, కన్ఫ్యూజ్ అయిపోతాం. ఓకేనా? పై పోల్లో ఒకటి, కింది పోల్లో ఒకటి, ఇలా ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. మీకు ఈ బోర్డులో 2-వే వైర్స్, ఇన్వర్టర్ వైరు, ఏసీ వైర్లు అన్నీ కనెక్ట్ చేయడం అయితే పూర్తయింది. తర్వాత ఇక్కడ నేను మీకు కంప్యూటర్ దగ్గర బోర్డు అని చెప్పాను కదా, మీకు 3 సాకెట్లు 2 స్విచ్లు అయితే ఉన్నాయి కదా, ఆ బోర్డుని అయితే ఇక్కడ బిగిస్తున్నాను చూడండి. ఇదంతా మీకు మొత్తం ఇన్వర్టర్ మీద ఉంటుంది కంప్యూటర్ బోర్డు అనేది. అంటే ఈవెన్ ఆల్లో డెస్క్టాప్ పెట్టుకున్నా, ల్యాప్టాప్ పెట్టుకున్నా మనకి ఇది ఇన్వర్టర్ మీదే ఉండాలి. తర్వాత నేను ఎర్త్ వైర్ని అయితే ఈ సాకెట్స్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. తర్వాత మీకు న్యూట్రల్ వైర్ ఉంటుంది కదా, న్యూట్రల్ వైర్ అనేది మిగిలిన సాకెట్స్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. తర్వాత మీకు సాకెట్స్కి న్యూట్రల్ వైర్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను ఇలా ఈ విధంగా. తర్వాత నేను మీకు ఒకసారి పవర్ సప్లైని అయితే ఆన్ చేసుకున్నాను. అలాగే బోర్డ్స్ అనేది బిగించేసాం ముందు రోజు. మర్నాడు అయితే నేను మెయిన్ బోర్డ్ అయితే వేసుకుని పవర్ సప్లై అనేది ఆన్ చేశాను. ఒకసారి ఏదైతే ఈ మాస్టర్ బోర్డు ఉందో ఈ మాస్టర్ బోర్డ్ అనేది ఓపెన్ చేసుకుని కంట్రోల్స్ ని మనం ఆర్డర్ లో పెట్టుకోవాలి. అంటే ఒక స్విచ్ చేస్తే వేరే లైట్, ఒక స్విచ్ చేస్తే వేరే లైట్ వెళ్ళకుండా మనకి పక్క పక్కన ఉండేటట్టు లైట్స్ అయితే డివైడ్ చేసుకోవాలి. అందువల్ల నేను కంట్రోల్స్ అనేది బిగించి స్విచ్లకి కనెక్ట్ చేయకుండా లోపల పెట్టేశాను. ఇప్పుడు నేను పవర్ సప్లై అయితే ఇచ్చుకున్నాను, మెయిన్ బోర్డ్ అనేది ఆన్ చేశాను. ఇప్పుడు చెక్ చేద్దాం. సీలింగ్ లైట్స్ అయితే ఆల్రెడీ పెట్టేశాను. ఇక్కడ స్విచ్ బోర్డ్స్ అన్ని మనం ఇక్కడ బిగింగ్ చేసుకున్నాం. అలాగే నేను ఇక్కడ ఫ్యాన్ రెగ్యులేటర్ అయితే 5లో పెడుతున్నాను, ఎందుకంటే ఇన్వర్టర్ పవర్ అక్కడ నుండి వస్తుంది కాబట్టి. ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను 2-వే స్విచెస్ అనేవి ఆఫ్లో ఉన్న పవర్ సప్లై అనేది వస్తుందో రావట్లేదో చూస్తున్నాను. నేను ఇక్కడ పేజ్లో పెట్టి కంట్రోల్స్ అయితే చెక్ చేస్తున్నాను, సీలింగ్ లైట్స్ అనేది ఏమేమి వెలుగుతున్నాయని. మీకు ఇండివిజువల్ కంట్రోల్స్ అని చెప్పాను కదా, ఒక్కొక్క సీలింగ్ లైట్కి ఒక్కొక్క ఇండివిజువల్ పాయింట్ అయితే బోర్డులోకి అయితే వచ్చింది. ఇలా మనం చెక్ చేసుకుని ఆర్డర్లో అయితే పెట్టాలి. ఇలా నేను 2 వైర్లను అయితే చెక్ చేసుకుని ఆర్డర్లో పెట్టిన తర్వాత స్విచ్లో లూప్ చేస్తున్నాను చూడండి. స్విచ్లో కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం స్విచ్ అనేది ఆన్ చేసుకుంటే ఆ లైట్ అయితే వెలుగుతుంది. ఇలా మనం కంట్రోల్స్ అనేది చెక్ చేసుకున్న తర్వాత నేను మిగిలినటువంటి పాయింట్ని కూడా చెక్ చేస్తున్నాను, ఇంకా ఏమన్నా పనిచేస్తున్నాయని. ఇలా మనం సీలింగ్ పాయింట్స్ అన్ని మనం పవర్ సప్లై వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని ఆర్డర్లో పెట్టుకోవాలి, మళ్ళీ బోర్డు ఇప్పే పని లేకుండా. ఓకేనా? అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మా వర్కర్ని అయితే నేను ఫ్యాన్ పాయింట్ అయితే చూడమన్నాను, చెక్ చేయమన్నాను. తను అయితే అక్కడ టెస్టర్ పెట్టి చెక్ చేస్తున్నాడు. నేను ఇక్కడ ఫ్యాన్ పాయింట్ కూడా కనెక్ట్ చేసేసుకున్నాను. తర్వాత పవర్ సప్లై అనేది ఒకసారి స్విచ్చెస్ అన్ని ఆన్ చేస్తున్నాను. లైట్స్ అనేవి వెలుగుతున్నాయి, మీకు లైట్స్ అనేవి చూసుకోవచ్చు. మొత్తం 5 సీలింగ్ లైట్లు ఉన్నాయి. ఇక నేను యూజ్ చేసినటువంటి సీలింగ్ లైట్స్ అనేది 16 వాట్ రౌండ్ సీలింగ్ లైట్స్. అలాగే వాల్ మీద లైట్ పాయింట్ కూడా చూడమంటున్నాను మా హెల్పర్ని. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో టుడే మై వర్క్ అనేది. నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ ఒకటే చూపించాను, స్విచ్ బోర్డ్స్ అనేది ఏ విధంగా వేయాలో. నేను మీకు మొత్తం అక్కడ డబుల్ బెడ్రూమ్, హాలు, కిచెన్, ఫ్లాట్ కాబట్టి అది మీకు ఇండివిజువల్ బిల్డింగే. మొత్తం ఒక రోజులో స్విచ్ బోర్డ్స్ అన్ని నేను వేసేసాను. ఇలా మీకు ఓవరాల్ గా
టుడే మై వర్క్ అయితే ఇది. మన సబ్స్క్రైబర్ చాలా మంది అడుగుతున్నారు, అన్న మీరు చీప్ అండ్ బెస్ట్ లో ఏ స్విచెస్ అనేది యూజ్ చేస్తారంటే నేను గోల్డ్ మెల్ గ్రాజియా ప్లేట్ ని అయితే యూజ్ చేస్తాను. గోల్డ్ మెల్ కరువు స్విచెస్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో విషయానికి వస్తే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.